సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి సంపాదించిన యావదాస్తిని విద్యకు దేవాలయాలకు అందించిన మహనీయులు మల్లాడి సత్యలింగ నాయకర్ అని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మల్లాడి సత్యలింగ నాయకర్ 109వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎంఎస్ఎన్ చార్టీస్ ప్రాంగణంలో చార్టీస్ చైర్మన్ కార్తీక్ నాయకర్ ఈవోలతో కలిసి నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించిన రంగూన్ వెళ్లి కష్టపడి సంపాదించిన తన యావదాస్తిని ప్రతి పేదవానికి విద్యను అందించాలనే ఆశయంతో విద్యకు దేవాలయాలకు దానం చేసిన మహనీయులు శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగాని నాగేశ్వరరావు, పిర్ల ప్రసన్న రాంబాబు, అంగాడి దుర్గారావు, అరదాడి శివ, పసగడుగుల శేషగిరిరావు, గుత్తుల రమణ, బొడ్డు శివాజీ, సంగాని నాగూర్, మూగురాజు, ముగ్గుల బాబురావు, తాడిచెర్ల వెంకటేశ్వరరావు, బూడి ప్రకాష్, సంగాని గంగాధర్, బండి నరేంద్ర, తెప్పల రామలింగేశ్వరరావు, సయీద్ అలీ, తాడి శ్రీను, పాలెపు రాజు, జ్ఞానేశ్వరరావు, మల్లిపూడి శేఖర్, రమణ, కర్రి నరసింహమూర్తి, రాజు, తిప్పని విజయ్, పినపొత్తు దుర్గారావు, మల్లాడి రాజు, ఇమంది చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్ కట్టించానండి. కొత్తగా డిగ్రీ కాలేజ్ కట్టించాను, వేద పాఠశాల కట్టించాను. ఆయన చూడండి ఎంత గొప్ప వ్యక్తి, వేద పాఠశాల కూడా పెట్టాలని చెప్పాడు. వేద పాఠశాల కట్టించాం. పాడైపోయిన డిగ్రీ కాలేజ్ ఇక్కడ పడిపోతే ఆ ప్లేస్లో కొత్త డిగ్రీ కాలేజ్ కట్టించాం. అదేగానే ఆయన దానం చేసిన భూములు ఏదైతే ఉన్నాయో కిస్తులన్నీ కూడా పెంచి ఆదాయం పెంచాను. అదేవిధంగా నేను ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అధికారులు లేవు, ఎవరు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు అండి పిల్లలకి టాయిలెట్స్ అవన్నీ కూడా కట్టించాం. టాయిలెట్స్ అన్నీ కట్టించాం. తర్వాత మళ్ళీ ఈయన పేరు మీద ఒక 8 ఎకరాలు ఉంటే ఆ పక్కన డిగ్రీ కాలేజ్ పక్కన స్టేడియం కట్టాలని శంకుస్థాపన చేసేవాడు. 8 కోట్లు తీసుకొచ్చి శంకుస్థాపన చేసాం. ఎలక్షన్ వచ్చి కోడ్ వచ్చింది, చేయలేకపోయాం. మళ్ళీ ఓడిపోవడం జరిగిందండి. అలాంటి స్థలాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శిలాపాలకాలు పగలగొట్టేసి ఆప్షన్ పెట్టేసి లీజు తీసుకుందాం చూసాడండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. దాన్ని కూడా అడ్డుకున్నానండి. ఈ పాఠశాల రోడ్లు ఎత్తు పెరిగిపోవడం వల్ల గ్రౌండ్ డౌన్ అయిపోవడం వల్ల నీరు వచ్చేస్తుందంటే పాఠశాల గ్రౌండ్ శుభ్రం చేయమని ఈ ఎమ్మెల్యేని అడిగితే చేస్తానని చెప్పి ఊర్లో ఉన్న చెత్త అంతా తీసుకొని చేసాడండి. ఆ చెత్త తీయమని చెప్పి అడిగితే పట్టించుకోకపోతే నాకు ఫోన్ చేస్తే పిల్లలు టీచర్స్ వచ్చి ఆ చెత్త అంతా తీయాలంటే నా మీద ఇష్టం మాట్లాడాడండి. ఈవేళ కోర్టును ఆశ్రయించి ప్రభుత్వంతో మాట్లాడి ఆ చెత్తని తీయించానండి. ఇప్పుడు చూడండి, ఆ చెత్త అంతా తీయించామండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున కులాలు మతాల గురించి మాట్లాడతాడు ఈయన ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి కులాల మతాల గురించి మాట్లాడే వ్యక్తి ఇలాంటి ఆయనకి దండేసి నివాళులర్పించి గొప్పలు చెప్పుకోవడానికి అనర్హుడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.